వేస్ట్‌గా వచ్చిన ఈ స్పాంజీతో మనము బొమ్మలు తయారు చేసుకోవచ్చు. నాకు ఏ విధంగా అయితే బొమ్మ నేను దీంతో చేయగలనో ఆ విధంగా చేసి చూపిస్తాను. చూడండి. దీన్ని ఇలా మడుచుకొని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని ఇలా వెనక్కి ఇలా మడుచుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు చేసిస్తే చిన్న పిల్లలు చాలా సంతోషపడతారండి. బాగా వాటితో ఆడుకుంటారు కూడా. అంటే మామూలుగా కూడా ఏదైనా కూడా వ్యర్థం అనేది కాదు. ఏ దాంతో కూడా ఏదో ఒకటి మనం తయారు చేసుకోవచ్చు. అందుకోసమే నేను ఈరోజు మీకు ఇది చేసి చూపిస్తున్నాను. ఇలా దారంతో బాగా టైట్ చేసేసేయాలి. టైట్ చేసి కట్ చేసేసుకుందాం. అలాగే హ్యాండ్స్కి కూడా ఒక చిన్నది ఇలా కట్ చేసుకొని పెట్టుకొని మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఎంత పెద్ద బొమ్మలనైనా తయారు చేసుకోవచ్చు. మనకి స్పాంజ్ అనేది ఎంత పెద్దగా దొరుకుతుందో అంత పెద్ద బొమ్మల్ని మనము తయారు చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెమే స్పాంజ్ ఉంది కదా, నేను కొంచెమే చూస్తున్నాను ట్రై చేయడానికి, చిన్నగా ట్రై చేయడానికి చూస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనం హ్యాండ్స్ అనేది మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. తర్వాత మన దగ్గర పూసలు ఉంటాయి, పూసలు, కుందన్స్ ఉంటాయి, కుందన్స్, మనం అంటించుకోవాలంటే అవన్నీ అంటించేసుకోవచ్చు అండి. డెకరేషన్ అనేది మనం ఎట్లా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మన దగ్గర అన్నీ అందుబాటులో ఉండాలనే కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా బొమ్మ అయితే కంప్లీట్ అయింది. నేను వీటికి గమ్ తోటి చెమ్కీలు కూడా అంటిస్తాను. అలాగే బొట్టు పెట్టేస్తే మనకి సింపుల్గా బొమ్మ అనేది రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం చెమ్కీలు అంటించకండి, కుట్టేసి ఇవ్వండి. వాళ్ళు బాగా ఆడుకోవటానికి పనికొస్తుంది. ఇన్కేస్ నోట్లో పెట్టుకుంటే కూడా వాళ్ళకి లోపలికి ఏవి పోకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా. ఇంకా ఇంత క్లాత్ అయితే మిగిలింది. దీన్ని కూడా నేను ఇక్కడ రౌండ్కి పెట్టేస్తాను. అంటే బొమ్మ బాగా ముద్దుగా బొచ్చరిచ్చుకొని ఉంటుందన్నమాట ఇలా పెట్టుకుంటే. అందుకని నేను ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇలా అయిందండి.